రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, ఏ పార్టీ జెండా లేదు, వ్యక్తిగత ఎజెండా అసలు లేదు. జనం కోసమే ప్రశ్నిస్తాం, జనం కోసమే గలమెత్తుతాం, జనం గోడును చూపిస్తాం. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం, పరిష్కార మార్గం కోసమే మా అన్వేషణ. పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం. సమస్య మీది, పోరాటం మాది. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుకెళ్దాం. అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం, సామాన్యుడికి అండగా నిలుద్దాం, ప్రజాగలం విప్పుదాం. ప్రజా పాలన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం. అందుకు రాజ్ న్యూస్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం. తెలంగాణలో జర్నీ జంజాటం తప్పడం లేదు. ప్రయాణికులు ఎక్కువయ్యారు, బస్సులు తక్కువయ్యాయి. దీంతో ప్యాసింజర్లకు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. బస్సులు పెంచాలన్నా డిమాండ్ను పట్టించుకోవడం లేదు పాలకులు. మహాలక్ష్మి పథకం అమలుతో బస్సులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఫ్రీ బస్ అంటూ రేవంత్ సర్కారు గప్పాలు కొడుతున్న ప్రయాణికుల ఇక్కట్లు మాత్రం తీరడం లేదు. బస్సులు రావట్లేదు, అవస్థలు తీరడం లేదు. ప్రయాణ ప్రయాసపై ఇవాల్టి ప్రజా గొంతుక. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్రంలోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, కూలీలు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అనేక అవసరాల రీత్యా ప్రయాణాలు చేసే గ్రామీణ ప్రజలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. వారంతా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. మారుమూల ప్రాంతాలకు చెందిన వారు కిలోమీటర్ల మేర నడక సాగించాల్సి వస్తుంది. పట్టణ ప్రాంతాల ప్రయాణికులకు బస్టాండ్లో గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. పలుచోట్ల ఏళ్ల తరబడి నడుస్తున్న బస్సులను తగినంత ఆదాయం లేదన్న కారణంతో డిపో మేనేజర్లు రద్దు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుంది. తమ నియోజకవర్గాల్లో రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. కొత్త బస్సులు దశల వారీగా వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం చెబుతుంది. అయితే ఆర్టీసీలో ఇప్పుడున్న బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే. వచ్చే కొత్త బస్సులను పాత వాటి స్థానంలో సర్దుబాటు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. దీంతో అదనంగా కొత్త బస్సుల సంఖ్య పెరగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15 నాటికి ఆర్టీసీలో 10,479 బస్సులు ఉన్నాయి. తాజాగా 2024-25 నాటికి ఆర్టీసీ బస్సుల సంఖ్య 9,384కు చేరుకుంది. అలాగే రాష్ట్రంలో బస్సులు తిరిగని గ్రామాలు 1,497 వరకు ఉన్నాయి. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. కొన్ని చోట్ల ఎప్పటి నుంచో ఉన్న సర్వీసులను సైతం రద్దు చేసింది ఆర్టీసీ. ప్రయాణికుల రద్దీ ఉన్నా రద్దు చేయడంతో అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. ఇప్పుడు మేము విత్ ఇన్ టైంలో రీచ్ కావాలంటే మేము ఫ్రీ బస్ లేకున్నా మంచిదే అని చెప్పేసి ఎక్కుతామని చూస్తే కూడా దొరకట్లేదు. ఏం చేస్తాం, టికెట్ పెట్టి తీసుకుందామన్నా కానీ వీకెండ్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది.
కరీంనగర్ నుండి అక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇవి ఫ్రైడే టైంలో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇటు నుండి అటు వెళ్ళడానికి. ఇదే ప్రాబ్లం. ఇంకా అలా ఎప్పుడు చేయలేదు, లేకున్నా ఏదో ఒకటి తీసుకొని అయినా వెళ్ళాము. ఇక గరుడా బస్సులు అవి ఇవి ఏదో ఒకటి ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎవ్రీ వీకెండ్ చాలా కష్టం అవుతుంది. అక్కడ నుంచి మొత్తం జనాలు ఎక్కేసి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి అన్నీ ఫిల్ అయిపోతుంటాయి. మోస్ట్లీ ఇంకా ఫ్రీ బస్సెస్ అన్నట్టే కానీ ఎక్కువ సూపర్ లగ్జరీ గరుడలోనే వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రీ బస్సెస్ అన్నీ తగ్గించేశారు కాబట్టి సూపర్ లగ్జరీలోనే వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ రేట్స్ కూడా పెంచేశారు సూపర్ లగ్జరీ, అట్లా ప్రాబ్లం అవుతుంది. ఫుల్ ఎక్కువ ఉంటున్నాయి, బస్సులో ఎక్కువ మంది వస్తున్నారు, సీట్లు సరిగ్గా దొరకడం లేదు, లేట్ వస్తుంది. 7కి అట్లా 7:30కి వచ్చేది 8:30కి అట్లా వస్తుంది, ఎక్కువ మంది ఉంటారు. ఆ టైంలో మనకు ఇబ్బంది ఉండేది, మన సీట్ దొరకలేదు, మనం ఇలా పైసలు పెట్టుకుని ఇలా పడతాం మేము.